ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక కొత్త అసోసియేషన్ ఫామ్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఇంట్రెస్టింగ్. We are delighted to officially launch and announce the Allu Arjun Fans Association, AFA. బాగుంది ఆఫా, ఏదో నాటా అట్టా లాగా. ఏదో అవార్డ్స్ ఇచ్చే దానిలాగా ఉంది ఇది. Presenting the list of elected committee members of both AP and Telangana states, TS states కాదు, TG states, who will serve for the upcoming term. Hearty congratulations and best wishes, so and so, so and so, so and so. ఇంతకీ ఆఫా తెలంగాణ, ఆఫా ఆంధ్రప్రదేశ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. దీంట్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్కి. వైస్ ప్రెసిడెంట్లుగా 3, జనరల్ సెక్రటరీ 5, సెక్రటరీ 5, జాయింట్ సెక్రటరీగా 5. టోటల్ 15, 18, 19. ఇటొక్క 20 మంది, అటొక్క 20 మంది. సైన్యం అయితే సైన్యాధ్యక్షులు అనుకోవాలన్నమాట ఏర్పడింది. అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు ఒక అధికారికంగా. దాని అవసరం ఉందని వాళ్ళు అనుకున్నారు. ఎందుకు? రీసెంట్లీ మనం ఎన్టీఆర్ ఘటన చూసాం. ఎవడో ఓ ఎమ్మెల్యే ఏది పడితే అది మాట్లాడితే తన తరఫున ఖండించడానికి, అతనికి ఒక యాక్షన్ తీసుకోవడానికంటూ ఒక వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూసా. ఇప్పటికే ఎమ్మెల్యే హ్యాపీగా బయట అయితే తిరగలేడు నాకు తెలిసినంతవరకు. తిరగాలంటే వీళ్ళు ఏదో చంపేస్తారని కాదు, గట్టి ఒక మనిషి ఎవరన్నా ఒక మనిషి గురించి మాట్లాడారంటే కౌంటర్ ఇవ్వడానికి అధికారికంగా కొంతమంది ఉంటే బాగుండు అని భావించి ఇన్ని రోజులకి ఈ అసోసియేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన ఉంది. సంధ్య థియేటర్ ఘటన అసలు యాక్చువల్గా అయితే అక్కడ ఇట్లాంటి ఒక అసోసియేషన్ ఉంటే జరిగేది కాదు. అంటే ఎక్కడ ఉన్నా కూడా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ అందరూ ఒక మాట మీద నిలబడడానికి, పద్ధతిగా ఉండడానికి, ఒక ఆర్డర్స్ పాస్ చేయడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనేది ఉంది. ఎవరికి వాళ్ళే కాకుండా నిజంగా సంజయ్ ఇన్సిడెంట్ అసలు అయ్యేది కాదేమో ఒకవేళ ఉండుంటే అప్పుడు. సో ఇప్పటికైనా సరే ఇట్స్ ఓకే, లేట్ అయినా సరే మేబీ అది పునాది అనుకుందాం. ఏదో అయ్యింది, మొత్తానికి ఒక మంచి అసోసియేషన్ అయితే ఏర్పడింది. ప్రతి హీరోకి అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత, ప్రతి ఒక్కరికి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత, అందరూ ఎవరి అభిప్రాయాలు వారు పంచుకోవడం మొదలెట్టాక, ప్రతి ఒక్కరి మాట వందల మందికి, వేల మందికి, లక్షల మందికి చేరుతున్న ఈ రోజుల్లో, ఈవెన్ AI టెక్నాలజీ కూడా వచ్చిన తర్వాత, దాని అంటే అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. సో ఇలాంటి ఒక టీం అనేది ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు, ఆయన మీద అందరూ దాడి చేస్తున్నారు. ఖండించడానికి కూడా ఒక అసోసియేషన్ ఉంటే బాగుండని నాకు అనిపించింది సీరియస్లీ. ఈవెన్ విష్ణు చాలామంది ట్రోల్స్ చేసి ఏవేవో చేసి రక్కేసేవాళ్ళు. ఒకానొక టైంలో అయితే ఆయన సినిమాలకు వెళ్తుంటే ఆ టికెట్లు కొనే వాళ్ళని చూసి కూడా ఎగతాళి చేసిన పరిస్థితికి వచ్చారు. అండ్ ఏదైనా చిన్న వార్త వైరల్ అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్ దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదో చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య వారని ఊరికే ఏదేదో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వాగేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్లో పెట్టాలంటే ఒక టీం అనేది ఉండాలి. ఈ టీం అనేది ఏంటి, ఎవరిని పట్టుకొని కొట్టరు, తిట్టరు. వాళ్ళ హీరోకి, వాళ్ళు అభిమానించే ఒక హీరోకి డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవడం. డ్యామేజ్ ఎవరు చేస్తారు అని అంటే చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అఫ్కోర్స్ తెలుస్తూనే ఉంది ప్రతి సినిమా రిలీజ్ టైంలోనూ. ఈవెన్ పుష్ప రిలీజ్కి ముందు కూడా చాలామంది దాన్ని బాయ్కాట్ చేస్తాం, అది చేస్తాం, డైరెక్ట్గా తీసి మేము ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని పిచ్చి పిచ్చిగా వాగిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఎవరేం చేయలేరు, ఆ తర్వాత సంగతి. బట్ ఈవెన్ దో ఒక టైప్ ఆఫ్ చిన్న డ్యామేజ్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అల్లు అరవింద్ గారి సినిమాల విషయానికి వస్తే, నెక్స్ట్ ఇంకా శిరీష్ పెళ్లి విషయానికి వచ్చిన, ఏదో ఒకటి అంటే వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు ఖండించడానికి ఒక టీం అనేది ఉంటే బాగుండనేసి వాళ్ళు చాలా లేట్గా తీసుకునే డెసిషన్ అయినా ఇంతకు ముందు ఉన్నారులే, కాకపోతే అఫీషియల్గా సో అండ్ సో పొజిషన్స్ అనేవి ఎవరికి లేవు. ఇప్పుడైతే మంచిగా ఇచ్చుకున్నారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు
మిగతా ఈయన పాన్ ఇండియా స్టార్ కదా, మరి నేషనల్ వైజ్గా ఉంటే బాగుండు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ని పోక్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఆరాధించే వాళ్ళే ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే గిల్లే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ గిల్లే వాళ్ళని రక్కే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ఇక్కడే అవసరం టీం. కోర్స్ పాన్ ఇండియా లెవెల్లో ఎవ్వరూ లేరు. హిందీలో కానీ, అటు బీహార్లో కానీ, లేకపోతే మధ్యప్రదేశ్, రాయ్పూర్, ఇంకా ఎన్నైనా, ఈవెన్ హిమాలయాస్ దగ్గరికి వెళ్ళిపోతాం, కాశ్మీర్, లద్దాఖ్, ఎక్కడికి వెళ్ళినా సరే, కన్యాకుమారికి వెళ్ళినా సరే పొగిడే వాళ్ళే ఉన్నారు. అరే అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనే వాళ్ళే ఉన్నారే తప్పితే గిల్లే వాళ్ళు రక్కే వాళ్ళు లేరు. ఏ స్టేట్లోనూ, పక్క స్టేట్లో కూడా లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇక్కడ మాత్రం అవసరపడింది. ఇక మీదట ఎవరైనా సరే అంటే సోషల్ మీడియాలో కానీ లేదా థియేటర్స్ దగ్గర కానీ ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళని నియంత్రించడానికి ఒకరు ఉన్నారు. అంటే ఏం చేస్తారు వీళ్ళు అని అడిగితే చెప్తా వినండి. నేను ఫ్యాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కానీ నేను ఫ్యాన్ని కాదు, ఫ్యాన్ లాగా వస్తా ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చి థియేటర్లో రచ్చ చేస్తా, సీట్లు ఇరగొట్టేస్తా, టపాకాయలు కాలుస్తా, తెరదగలు పెడతా, ఏది పడితే చేస్తా. ఇజయ్ అల్లు అర్జున్ 4 సార్లు అంటే నేను ఫ్యాన్ అయిపోను. వాడు నిజంగా ఫ్యానా కాదా అనేది ఫ్యాన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాళ్ళకి ఏమైనా గుర్తింపు కార్డులు పంచుకుంటే పంచుకుంటారు, లేదంటే లేదు. బట్ అఫీషియల్గా అయితే ఒక ఇదనేది ఉంటుంది. వాళ్ళ అకౌంట్స్లలో వీడు ఉన్నాడా లేదా తెలిసిపోతుంది. వాడు లేడు అంటే అవతలోడు ఎక్కడి నుంచో వచ్చాడు. దేవర టైంలో కూడా పాపం నోవోటెల్లో 4,000కి సీటింగ్కి ఫంక్షన్ జరిగితే సరే 14,000 మంది వచ్చారు. వచ్చి సరే వస్తే వచ్చారు, అది ప్రైవేట్ ప్రాపర్టీ, ది డ్యామేజ్డ్, అద్దాలు పగల కొట్టడం ఇవన్నీ చేశారు. పని చేసిన వాళ్ళు అంటే JNTR అన్నంత మాత్రం ఫ్యాన్స్ కాదు, ఆయన కంటే ముందు వాళ్ళ ఫ్యాన్స్ కంటే ముందే వీళ్ళు వచ్చి రచ్చ చేసిపోతూ ఉంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ చూసి నెగిటివ్ రివ్యూలు చెప్తూ ఉంటారు. సినిమా నిజంగా బాగున్నా సరే అసలు అది లేదు ఇది లేదు అంటే మైక్లకి అదేదో అదే పనిగా ఏం లేదు అంటే ఏం లేకుండా పోతుందని. ఇప్పుడు కాంతారకు జరిగింది, ఫస్ట్ డే ఒక్కడు కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వాల. మరి ఇప్పుడు చూడు ఆ సినిమా పరిస్థితి ఎక్కడ ఉందో. అంతేందుకు పుష్పకు కూడా అంతే, ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరు పాజిటివ్ రివ్యూ ఇవ్వాల. దేవర కూడా అంతే, ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరు కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వాల. కానీ తర్వాత అవి చాలా పెద్ద హిట్స్. చూసిన వాళ్ళు ఇంకా అడిషనల్ 20 నిమిషాలు యాడ్ చేసినా సరే ఎగబడి చూశారు. అది ఈవెన్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఘాటి పరిస్థితి. 20 years తర్వాత అనుష్క వస్తారు, సచ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత, హీరోతో ఈక్వల్గా ఫైట్లు, సీన్లు, యాక్షన్ సన్నివేశాలు అన్నీ చిత్రీకరించిన తర్వాత ఒక కొత్త ప్రాంతాన్ని సృష్టించడం ఏంటి, నిజంగా ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అసలు ఎంత బాగా చూపించారు క్రిష్. సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా. ఇప్పుడు ఓటీటీలో అసలు ఒక రేంజ్ రేటింగ్ ఉంది చూస్తుంటే, థియేటర్కి వచ్చినప్పుడేమో తరిమేశారు. ఇట్లాంటివి ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి న్యూస్ ఇది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చే నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలకు ఉపయోగపడేలా ఉంటుంది. అండ్ అట్లీ సినిమా తర్వాత నెక్స్ట్ రాజమౌళి గారితో ఉంటుంది ఏమో ప్రాజెక్టు. అప్పటికే ఇంకా ఆయన లెవెల్ ఆల్రెడీ పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఇట్లా ఒకరి స్థాయి పెరుగుతున్న కొద్దీ కుళ్ళు, కుచ్చితనాలు, కుతంత్రాలు కామన్. అలాంటి దిష్టిని తీయడానికంటూ ఒక టీం ఏర్పడింది. బాగుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి టీంని పెట్టుకున్నారు. ఐ అప్రిషియేట్ దట్. అండ్ ఇక మీదట అల్లు అర్జున్ గురించి నెగిటివ్గా ఎవరైనా రాసినా, నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా, నొప్పించేలా మాట్లాడినా, బూతులు తిట్టినా వాళ్ళకంటూ నీట్గా కౌంటర్ ఇవ్వడానికి ఒక టీం అనేది ఏర్పడింది. అందరు హీరోలకు కూడా ఇది ఉంటే బాగుండు అనేది ఒక చిన్న ఫీలింగ్ అని. నెక్స్ట్ ఇప్పుడు ఈ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు టీం అనేది ఏర్పడింది. టీం వాళ్ళు ఏం చేస్తారంటే, నిజంగా థియేటర్కి ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ వస్తున్నాడు, ముందు పోలీసులు చేసే పని, బౌన్సర్స్ చేసే పని కంటే కూడా ఈ టీం చేసే ప్రణాళిక డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది ఏదన్నా గ్రౌండ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప యూసుఫ్గూడ గ్రౌండ్సే అనుకుందాం. పార్కింగ్ దగ్గర నుంచి ట్రాఫిక్ సమస్యలు ఏం తలెత్తకుండా, ఏ కోసాన కూడా ఆ హీరోకి మాట తెచ్చేలాగా ఉండకుండా ముందు నుంచి లాస్ట్ వరకు ప్లానింగ్ చేసుకుంటారు. ఇవన్నీ ఇంతకుముందు కొరవడ్డాయి, వాళ్ళే వ్యక్తిగతంగా చూసుకునేవాళ్ళు. ఇక నుంచి మాత్రం అఫీషియల్గా నీట్గా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏమీ జరగవు.
అన్నీ కూల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.